మళ్ళీ బయటకు వచ్చి ఎమ్మెల్యే గాల. ఇవన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు అంత మాత్రం వాళ్ళిద్దరిని కాదని చెప్పి జనం తిరస్కరించారా? లేదు కదా. ఇప్పుడు జనాల్ని కేసులు అరెస్టు జైలుకి వెళ్ళారు కదా అనేసి వాళ్ళ పట్లన ఇది లేదు ప్రజల్లో. కాబట్టి ఇంకా ఓ రకంగా అట్లా వేధింపబడ్డాడు అన్నప్పుడు సింపతి పెరుగుద్దేమో అతనికి. అవును, కానీ పోసాని అరెస్ట్ విషయంలో వేచి చూసి లేదంటే ఎవరినో సంతృప్తి పరచడానికో లేదంటే ఒక కక్షపూరిత రాజకీయం ఇవన్నీ చూడాలా పోసాని విషయంలో? ఒకటి, పోసాని అరెస్టు చేయడాన్ని తప్పుపట్టను, ఎందుకంటే అతను మాట్లాడిన భాష అంత జుగుప్సాకరంగా ఉంది. కాకపోతే అరెస్టు చేసేటప్పుడు పెట్టిన కేసులు వింతగా ఉన్నాయి. ఏంటది? నంది అవార్డులప్పుడు మాట్లాడాడు. నంది అవార్డులప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశమేగా ఉంది. మరి ఆ రోజున కేసు పెట్టాలి కదా నీకు. ఇంకోటి, అశాంతి అభద్రత సృష్టిస్తాడా? ఆ రోజున ఏమో అశాంతి వచ్చింది, ఏ అభద్రత వచ్చింది? సమాజం విచ్ఛిన్నం అయిందా? మరి ఆ రోజున ఏమైంది? విచ్ఛిన్నం సమాజం. అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశమే. అప్పుడు ఎందుకు పెట్టల కేసు? ఇది వాటిది కాదే, 15 ఏళ్ళు అనుకుంటా అయింది. అప్పుడేంటి, ఆయనకి ఇస్తే క్యాన్సిల్ వద్దన్నాడు. నాకు నంది అవార్డు ఇస్తే కమిటీలో 11 మందిలో 10 మందికి అమ్మాయి ఏంటండి, నేను కమ్మోని కాబట్టి నాకు ఇచ్చారని జనం అనుకుంటారు, నాకు వద్దని రిజెక్ట్ చేశాడు అతను కదా. అందులో అతను దుర్భాషలాడేదే ఉంది. దుర్భాషలాడింది పవన్ కళ్యాణ్ని. అవి కూడా ఏంటి,